ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ స్టడీస్. ఫ్రెండ్స్ చూడండి, పేపర్ 1 వాళ్ళకి టెట్ ఎగ్జామ్ ఈరోజు మార్నింగ్ జరిగింది కదా ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ జరిగిన టెట్ ఎగ్జామ్లో బిట్స్ అనమాట ఇవి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం బిట్స్ ఎక్కువగా కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, చూస్తున్నారే కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఇది చూడండి, పోచంపాడు వద్ద కట్టిన నది ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి గోదావరి నది. నెక్స్ట్, బడిలో అందమైన తోట, దీనిలో విశేషణం ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి అందమైన అన్నమాట. నెక్స్ట్, ఒగ్గు కథ కళాకారుడు ఎవరు అని అడిగారు. మిద్దె రాములు. వినాయక చవితి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగారు ఫ్రెండ్స్. భాద్రపద మాసంలో జరుపుకుంటారు. నెక్స్ట్, రణం యొక్క అర్థాలు ఏంటని అడిగారు. యుద్ధం, సమరం, ఆజీ అనమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ధనం యొక్క నానార్థాలు. ఈ ధనం యొక్క నానార్థాలు ఏంటంటే విత్తం, ఆస్తి, ఆవుల మంద. శాతవాహనుల తొలి రాజధాని ఏది అని అడిగారు. కోటిలింగాలు. నెక్స్ట్, పద్యం ఇచ్చేసారు. సుమతి శతకం గురించి ఒక పద్యం ఇచ్చేసి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్రకృతి వికృతుల మీద ఒక 2 బిట్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. నిద్ర ఒక బిట్ అడిగారు, పక్షి గురించి అడిగారు. నిద్రకి వికృతి వచ్చేసి నిదుర, పక్షికి పక్కి అనమాట. నెక్స్ట్, రాణి శంకరమ్మ ప్రక్రియ ఏంటి అని అడిగారు. గేయ కథ అనమాట. నెక్స్ట్ చూడండి, జలం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు ఫ్రెండ్స్. నీరు, ఉదకం, సలిలం అనమాట ఆన్సర్. నెక్స్ట్, సంధి గురించి అడిగారు ఫ్రెండ్స్. నెక్స్ట్, తొక్కుడు బండ గురించి కూడా అడిగారు. ఇది 2 టైమ్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్, ఈ ఏరియా నుంచి బిట్టు ఒకసారి గమనించండి. సేమ్ ఇదే తొక్కుడు బండ గురించే. సో 2 టైమ్స్ రావడం జరిగింది, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, జాతీయాల మీద ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్, తెలుగు మెథడాలజీలో చోమ్స్కీ వాదాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ వాదాల మీదనే చోమ్స్కీ వాదం గురించి అడిగారంట. చూసుకోండి వాదాల గురించి. అలాగే భాషా నిర్వచనాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ నిర్వచనాలు కూడా చూసుకోండి. ఖచ్చితంగా నిర్వచనం మీద ఒక బిట్ వస్తుంది. ఆ భాష నిర్వచనాల గురించి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే ఆ వీడియో చూడండి. నెక్స్ట్, సైకాలజీ చూద్దాం. సైకాలజీ ఓన్లీ ఏ ఏరియా నుంచి బిట్ వస్తుందని మాత్రమే రాశాను ఫ్రెండ్స్. వాళ్ళకి బిట్స్ అనేది గుర్తులేవు, అంతా అప్లికేషన్ మెథడ్లో అడిగారంట బిట్స్ అని. అందుకని ఏ ఏరియా నుంచి మాత్రమే నేను ఇక్కడ రాయడం జరిగింది, గమనించండి ఫ్రెండ్స్. కోల్బర్గ్ నుంచి రావడం జరిగింది ఒక బిట్టు. నెక్స్ట్, నోమ్ చోమ్స్కీ గురించి అడిగారంట. స్కఫోల్డింగ్, వైగార్డ్స్కి గురించి అడగడం జరిగింది. నెక్స్ట్, PW యాక్ట్ గురించి అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇది గమనించండి, ఇది 3 టైమ్స్ రిపీట్ అయింది. కొన్ని రిపీట్ అయిన బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ గురించి అడగడం జరుగుతుంది ఎక్కువగా, ఒకసారి చూసుకోండి, డీప్గా చూసుకోండి. ఎంత డీప్గా చూసుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఎక్కువగా దీన్ని టచ్ చేస్తున్నాడు. నెక్స్ట్, పియాజే గురించి అడగడం జరిగింది. మూర్తిమత్వం మీద ఒక బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్రజ్ఞ, పరిపక్వత, అభ్యసనము, RTE 2009 నుంచి అడగడం జరిగింది. సెక్షన్ 29 అడిగారంట, చూసుకోండి సెక్షన్స్. నెక్స్ట్, వికాస నియమాలు. నెక్స్ట్ వచ్చేసి బ్రోనర్ అనమాట. నెక్స్ట్, ఇప్పుడు సోషల్ సైన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, కాంటూర్ రేఖలు అడిగారనమాట. నెక్స్ట్ వచ్చేసి పునరుత్పాదక వనరులు అడిగారు. ఈ క్రింది వాటిలో పునరుత్పాదక వనరులు అంటే అని అడిగారు. నెక్స్ట్, నీటి కాలుష్య కారకాలు అడిగారు. నెక్స్ట్, నిజాంలు ఎవరి దగ్గర ఉండేవారు అని బిట్ అడిగారంట. నాకు తెలిసి మొగలు అనుకుంటున్నా ఆన్సరు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, మర్చిపోయే జంతువు ఏది అని అడిగారు. కింద ఆప్షన్ బట్టి ఉడతా అంట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సతత హరిత అరణ్యాల గురించి ఒక బిట్ రావడం జరిగింది, గమనించండి. నెక్స్ట్, విటమిన్ల మీద ఒక బిట్ రావడం జరిగింది సైన్స్లో. నెక్స్ట్ చూడండి, రాష్ట్రపతి అధికారులు అడిగారంట. అధికారులు ఏంటని అడిగారు, రాష్ట్రపతి. నెక్స్ట్, శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అని అడిగారు. నాకు తెలిసి కురియన్ అనమాట. నెక్స్ట్, క్రేనియం అంటే ఏందని అడిగారు. నెక్స్ట్, సౌరశక్తి మీద ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిబెట్లో జన్మించిన నది ఏది అని అడిగారంట. నెక్స్ట్, ఎపిస్టిక్చర్ అని అడిగారు, అంటే తేనెటీగల పెంపకం అనమాట అది. నెక్స్ట్, మ్యాథ్స్ చూడండి, లీప్ సంవత్సరంలో వారాలు రోజులు ఎన్ని అని అడిగారు. నెక్స్ట్, గణం మీద ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్, సమగణం అని ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్, ఆయిలర్ సూత్రం అనమాట. నెక్స్ట్, కవల ప్రధాన సంఖ్యల గురించి ఒక బిట్ వచ్చింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఆరోహణ క్రమం అడిగారంట. క్రమం ఇచ్చేసి ఆరోహణ క్రమంలో అమర్చమని చెప్పారంట. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అనమాట. దీంట్లో ఏమన్నా బిట్ మిస్ అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.